अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहिर राज़िक़ ज़िल क़ुव्वतिल मतीन व अशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लह जअल मिन ज़ीनतिद दुनिया अल माल वल बनीन व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु खातमुन नबिय्यीन व इमामुल ज़ाहिदीन सल्लल्लाहु अलैहि व अला आलिहि व सहबिहि व सल्लम तस्लीमन कसीरा इला यौमिद्दीन। या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाह व क़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम अअमालकुम व यग़फिर लकुम ज़ुनूबकुम व मन युति'िल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा। अम्मा बअद क़ाल अल्लाहु अज़्ज़ व जल फ़िल क़ुरआनिल मजीद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम नून वल क़लमि वमा यस्तुरून। ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, కలంతో కరచాలనం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట వల్ क़लमि వమా యస్తూరూన్. కలం సాక్షిగా, వారు అంటే దైవదూతలు రాసే వ్రాత సాక్షిగా. అభిమాన మిత్రులారా, అసమర్థుని చేతిలో ఒక సాధారణ వస్తువు కలం, కానీ పదాలను కదిలించే శక్తి కలం చేతిలో ఉంది. ఇది మనసులోని భావాలను అక్షర రూపంలోకి మార్చే అద్భుత సాధనం. అక్షరాల రూపంలో కళలను, కలలను, కథలను చెక్కిన శిల్పాలను సృష్టించగలదు. చరిత్రలో కొత్త శిల్పాలకు రూపు ఇవ్వగలదు. కలం అనేది ఒక శ్రామికుడిలా కష్టపడి భావాలను, ఆలోచనలను కాగితంపై చిత్రిస్తుంది. వర్షించే మేఘం కలం, మెరిసే ముత్యం కలం, జ్ఞానాన్ని పంచే దీపం కలం, జనఘోష ప్రతిబింబం కలం, విద్యార్థి చేతి ఆభరణం కలం, విప్లవకారుని వజ్రాయుధం కలం, రాజు కత్తి కన్నా, రైతు నాగలి కన్నా, సైనికుని తుపాకీ కన్నా పదునైన ఆయుధం కలం. కలం అంటే జీవం, కలం ఉంటే బలం. కలం ఒకవేళ లేకపోతే శూన్యం. ఎందుకంటే శూన్యం నుంచి సృష్టించబడిన తొలి వస్తువు కలం గనుక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అవ్వలు మా ఖలకల్లాహ్ అల్ కలం. సృష్టిలో తొలి సృష్టి కలమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే
సృష్టిలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, జరిగితే ఎలా ఉంటుంది అన్న తదితర వివరాలు ప్రళయం నాటి వరకు నమోదు చేసినాక తొలి సృష్టి కూడా కలమే. అభిమాన మిత్రులారా, కలం ఇంత ఘనమైనది కనుకనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వల్ కలం, కలాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలముపై ప్రమాణం చేశాడంటే కలం ఎంత ప్రాముఖ్యత కలిగిందో మనకు తెలుస్తుంది. కత్తి కన్నా కలం గొప్పది. రచయిత ఒక రచన చెయ్యడం అంటే ఖడ్గంతో, కరవాలంతో సహజీవనం చెయ్యడమే. రచయిత, వ్యాసకర్త పాఠకులతో చెప్పదలుచుకున్న అంశం ఆత్మీయంగా మాట్లాడినట్టు ఉండాలి. అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క 1000 మెదళ్ళకి కదలిక అన్నారు పెద్దలు. అభిమాన మిత్రులారా, అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలమొక చోట అన్న పదునైన మాట ఒక్క కలం ద్వారానే సాధ్యం. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాతుకుపో అన్న శ్రీశ్రీ మాట కూడా గొప్ప తూటా వంటిది. నువ్వు పడుకునే పరువు నిన్ను చీదరించకోముందే నీ బద్ధకాన్ని వదిలే, నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో, నీ ఇంటి చూరు విరిగి మీద పడకముందే, నీ గుండెల చప్పుడు నిన్ను చీకొట్టకముందే దేహం గురించే కాదు దేశం గురించి కూడా ఆలోచించు అని కవి ప్రేరేపించిన తీరు సైతం గన్ను కన్నా ఘనమైనది పెన్ను ద్వారానే సాధ్యమైందన్న సత్యాన్ని తెలియజేయకనే మనకు తెలియజేస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, మహాత్ముల అడుగుజాడలోన కాలాడ చరింతును తరింతును అని సజ్జనులు మనం కొనియాడాలన్నా దానికి కలమే మూలమన్న విషయాన్ని మనం గ్రహించాలి. అభిమాన మిత్రులారా, సజ్జన పూర్వీకులు కళానికి ఇచ్చిన ప్రాముఖ్యతను కనుక మనం కాస్త నెమరేసుకున్నట్లయితే ఇమాం నవవి రహమహుల్లాహ్ గారు సెలవిచ్చారు, నా జీవితంలో సాధ్యమైనంత ఎక్కువ పేజీలు రాయందే ఒక్కరోజు కూడా గడవలేదన్నారు ఆయన. అలాగే అలీ తంతావి గారు సెలవిచ్చిన మాట, నేను ఎక్కడ ఉన్నా, కూర్చొని ఉన్నా, నిలబడి ఉన్నా నా చేతిలో కలం ఉంటుంది. నా మనసులో ఏ ఆలోచన తట్టినా, నా చుట్టూ ఏ సంఘటన జరిగినా వెంటనే నేను రాసుకుంటానన్నారు. అలాగే ఇబ్ను జరీర్ అతబరీ రహిమహుల్లాహ్ గారు తన అనుచరుల్ని ఉద్దేశించి అడిగారు, మీరు ఖురాన్ తఫ్సీర్ను కలంబందు చెయ్యడానికి రాయడానికి సిద్ధంగా ఉన్నారా అని. మరి అనుచరులు దాని పరిమాణం అనేది ఎంత అని ప్రశ్నించినప్పుడు ఆయన అన్నారు 30,000 పేజీ. అది విన్న వారు కాస్త కంగు తిని, ఇంత పెద్ద గ్రంథం రాయడానికి మా జీవిత కాలం సరిపోదు అన్నారు. దాంతో ఆయన ఆ గ్రంథాన్ని 3,000 పేజీలలో సంక్షిప్తంగా ఆయన పూర్తి చేశారు. మరి దానికి 7 సంవత్సరాల కాలం పట్టింది. ఆ తర్వాత మరో సందర్భంలో ఆయన వారిని ఉద్దేశించి, ఇప్పుడు మీరు హజరత్ ఆదం అలైహిస్సలాం కాలం నుండి మొదలు మన కాలం వరకు ప్రపంచ చరిత్రను రాయడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. తిరిగి వారు దాని పరిమాణం ఎంత అని అడిగినప్పుడు సమాధానంగా చాలా విస్తృతమైన గ్రంథం అని ఆయన సెలవిచ్చినప్పుడు వాళ్ళు వెనుకడుగు వేశారు. అప్పుడు ఆయన ఇన్నా లిల్లాహ్, వజ్ర సంకల్పం, ధైర్యం, తపన అన్నీ చచ్చిపోయాయి అని చెప్పి దాన్ని కూడా ఆయన చాలా సంక్షిప్తంగా రాయడం అనేది జరిగింది. అభిమానం ఇట్లా మన సజ్జన పూర్వీకులు చెప్పిన మాటల్ని మనం తీసుకున్నట్లయితే, నేను దేని పట్ల అంతగా సంతోషించను, కానీ కలం కలిగిన వ్యక్తి పట్ల మాత్రం నేను ఆనందిస్తానన్నారు. అదేవిధంగా కలం పట్టినవాడు స్వతంత్ర వ్యక్తి,
కలం నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. ఎవరు కలాన్ని కైవసం చేసుకుంటారో వారు ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకున్నట్టే అన్నారు. అవును, కలం సమాజాన్ని విద్యా వెలుగులతో నింపే, చైతన్యం కలిగించే, ప్రజల మనసులను జాగరూకపరిచే శక్తివంతమైన ఆయుధం. ఇప్పటి యుగంలో అది ప్రజల మేధస్సును తీర్చిదిద్దే ప్రధాన సాధనం. ఎవరు కలాన్ని కైవసం చేసుకుంటారో వారు ప్రపంచ మనుషుల ఆలోచనలు, బుద్ధులను కూడా కైవసం చేసుకున్నట్టే. అభిమాన మిత్రులారా, 4 తుపాకుల కంటే మనకి వ్యతిరేకంగా రాసే ఒక వార్తా పత్రికకి భయపడాలి అని నెపోలియన్ చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనం కళానికున్న బలం ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇలా కలంకారులంతా తమ రచనా జరులతో నిద్రపోతున్న యొక్క సమాజాన్ని తట్టిలేపుతూ, ఈ సమాజాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతూ ప్రభుత్వాలకి కూడా చక్కని సలహాలు, సూచనలు పద్య, గద్య, వ్యాస, పుస్తక రూపంలో తెలియజేస్తూ ప్రజలందరినీ చైతన్యం చేయాల్సిన బాధ్యత నేడు ఎంతైనా ఉందన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అభిమాన మిత్రులారా, జ్ఞాన దీపిక, విజ్ఞాన వీచిక కలం ముస్లిం మరణించిన తర్వాత కూడా అతనికి పుణ్యం కొనసాగించే 3 ఘనమైన వాటిలో ప్రజలకు ఉపయోగపడే జ్ఞానం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట మనందరికీ తెలిసిందే. ధర్మబద్ధమైన జ్ఞానం తరతరాలకు చేరాలంటే దానిని రాయడానికి అల్లాహ్ ఇచ్చిన అద్భుత సాధనం కలం. మన పూర్వీకులు రాసుకున్న పుస్తకాలు, గ్రంథాలు, శాస్త్రాలు, జ్ఞాన రత్న రాసులు, విజ్ఞాన నిధి నిక్షేపాలు ఇవాళ మన చేతికి చేరినప్పుడు మనం కలం ఘనతను సరిగ్గా గ్రహించగలుగుతున్నాం. కలం ద్వారా ప్రజల చరిత్రలు, వారి విజయాలు, శాస్త్రవేత్తల పరిశోధనలు, తత్వవేత్తల ఆలోచనలు, దృక్పథాలు, అనుభవాలు అన్నీ నమోదవుతాయి. ఈ యుగంలో మనం అనుభవిస్తున్న శాస్త్ర వికాసం కానీ, సాంకేతిక ప్రగతి కానీ అన్నీ మునుపటి తరాల కలం వ్రాతల ఫలితమన్న విషయాన్ని మనం గమనించాలి. కలం లేకుండా, కాల జ్ఞానం లేకుండా మానవ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఇక అభిమానం ఇస్తారా, ఒప్పందాలకు సాక్షి కలం. కలం ద్వారా మనుషులు రుణ వ్యవహారాలు, ఒప్పందాలు, వ్యాపారాలు, యుద్ధ శాంతి నిబంధనలు రాసుకుంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, వలా తస్అము అన్ తక్తుబూ సగీరన్ ఔ కబీరన్ ఇలా అజలి. గడువు నిర్ణయించిన రుణ వ్యవహారం చిన్నదైనా పెద్దదైనా దస్తావేజుగా రాయడంలో అశ్రద్ధ చెయ్యకండి. అది అల్లాహ్ దృష్టిలో ఎంతో న్యాయమైన పద్ధతి. సాక్ష్యం ఇవ్వడానికి కూడా చాలా మంచి పద్ధతి. దానివల్ల మీరు ఎలాంటి అనుమానాలకు లోనయ్యే తావు ఉండదు. అల్లాహ్కు భయపడండి. చూడండి, ఆయన మీకు ఎలాంటి మంచి విషయాలను నేర్పుతున్నాడో. అల్లాహ్ సమస్త విషయాలు ఎరిగినవాడు. అభిమాన మిత్రులారా, హుదైబియా ఒప్పంద సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ అలీ రదియల్లాహు అన్హు గారిని ఉద్దేశించి అన్నారు, ఒప్పంద నిబంధనను రాయండి. ఇది ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ మరియు ఖురైష్ మధ్య కుదిరిన ఒప్పందం. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచ రాజులకు ఇస్లాం ధర్మ ఆహ్వాన లేఖలు కూడా కలంతోనే రాసి పంపించారు. అయితే ఈరోజు ఉత్తరాన్ని అడగాల్సి ఉంటుంది, నువ్వు ఉత్తరం ఏమిటి అన్నట్టుగా తయారయ్యింది. ఇక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలం పట్ల చూపిన శ్రద్ధను మనం తీసుకున్నట్లయితే, బద్ర్ యుద్ధ అనంతరం యుద్ధ ఖైదీలు ఎవరైతే ఉన్నారో, విగ్రహాదుకులైన యుద్ధ ఖైదీలు, వారిలో ఎవరైనా తమ విముక్తి కోసం పరిహారం చెల్లించే యొక్క స్తోమత లేకపోయినట్లయితే మీలో ప్రతి ఒక్కరు మదీనాలోని 10 మంది పిల్లలకు వ్రాయడం నేర్పితే అదే మీ విముక్తి, అదే మీ పరిహారం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటించారు. అలా ప్రకటించడం ద్వారా మదీనాలో వ్రాత అనేది విస్తరించింది. అలాగే ఉబాదా బిన్ సామిత్ రదియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న మాట, నేను అస్హాబు సుఫా వారిలో అనేక మందికి వ్రాయడం మరియు చదవడం నేర్పించాను అన్నారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహిళల్ని సైతం
రాయడం నేర్చుకోమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రోత్సహించేవారు. కనుక షిఫా బింత్ అబ్దుల్లా రదియల్లాహు అన్హా గారు చెప్తున్న మాట, నేను హజరత్ హఫ్సా రదియల్లాహు అన్హా దగ్గర ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా దగ్గరకు వచ్చి నాతో చెప్పిన మాట ఏమిటంటే, తల్లి, నీవు ఈమెకు చీమ కాటుకు చికిత్స నేర్పినట్టే వ్రాయడం కూడా నేర్పించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంగా సెలవేయడం జరిగింది. అభిమానం ఇట్లా ఇక ఇన్ని విషయాలు విన్న తర్వాత మనం కూడా రచయిత అవ్వాలి, ఏదైనా రాయాలి అన్న ఆలోచన రావచ్చు. మరి రచయితగా మారడం ఎలా అంటే దానికి 3 ముఖ్యమైన పద్ధతులు మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తాను. అందులో ప్రథమమైనది ఏంటంటే నిత్య సత్యబద్ధ పఠనం. ప్రతిరోజు నిర్దిష్ట సంఖ్యలో కొన్ని పేజీలను తప్పకుండా చదవాలి. ఇది మీ ఆలోచనలను, జ్ఞానానికి మరియు సాహిత్య నైపుణ్యానికి ఇంధనం వంటిది. పఠనం నిజానికి మీ కళానికి బలం. రెండవది ఏమిటంటే నిరంతర రచన. అంటే ప్రతిరోజు ఏదో ఒక మంచి విషయం ఖచ్చితంగా రాయాలి. ఒక్కరోజు కూడా ఏ విషయము రాయకుండా గడవకూడదు. రాయడం అంటే కళాన్ని పదును పెట్టడమే అత్యంత సమర్థవంతమైన మార్గం. అలాగే ప్రతిరోజు కొద్దిపాటి పంక్తులు మాత్రమే అయినా మనం రాయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు మన రచనను అది మెరుగులు దిద్దిస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం రాస్తే మన రచనల్లో వచ్చే ప్రతి మాట అనేది చాలా బలంగా అనేది అది ప్రజలకు వినిపిస్తుంది అని కనుక అభిమానం ఇట్లారా మన విజయం కానీ, మన అపజయం కానీ, మన ప్రగతి కానీ, పతనం కానీ అన్నీ మనం నమోదు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మూడవది ఏంటంటే మనం రాసినవన్నిటినీ మనకన్నా ప్రతిభావంతులైన రచయితల దగ్గర తీసుకెళ్ళి, మనం పండితుల దగ్గర తీసుకెళ్ళి మనం వాటిని చూపించుకోవాలి, సరిచేపించుకోవాలి. కనుక అలా మనం చూపించడం వల్ల మనం చేసిన తప్పులు మనకు తెలిసి వస్తాయి. అలాగే తగిన పద ప్రయోగంతో మన రచనను కానీ, వ్యాసాన్ని కానీ మనం మరింత పదును అనేది పెట్టగలము. అదేవిధంగా అభిమానం ద్వారా ఇక కలం నుండి వెలువడే మాటల్లో మంచి మాట ఉంటుంది, చెడ్డ మాట ఉంటుంది. అభిమానం ద్వారా ప్రజలకు ప్రయోజనకరమైనది మంచి మాట అయితే ప్రజలకు హాని కలిగించేది చెడ్డ మాట. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటున్నాడు, అలం తర కైఫ దరబల్లాహు మతలన్ కలిమతన్ తయ్యిబతిన్ కషజరతిన్ తయ్యిబతిన్ అస్లుహా సాబితున్ వ ఫర్ఉహా ఫిస్ సమా. ఓ మేలు జాతి వృక్షం ఉంది, దాని వేళ్ళు నేలలో లోతుగా దృఢంగా పాతుకుపోయి ఉన్నాయి, దాని శాఖలు ఆకాశం దాకా విస్తరించాయి. అనుక్షణం అది తన ప్రభు ఆజ్ఞతో సుమధుర ఫలాలు అందిస్తుంది. ప్రజలు గుణపాఠం నేర్చుకోవడానికే అల్లాహ్ ఇలాంటి ఉదాహరణలు ఇస్తున్నాడు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వమతలు కలిమతిన్ ఖబీసతిన్ కషజరతిన్ ఖబీసా, దీనికి భిన్నంగా దుష్ట వచనం, చెడ్డ మాట అనేది నేల ఉపరితలం నుండి పెరికేసే నాసిరకపు చెట్టుతో మనం పోల్చచ్చు అని ప్రవక్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడమే కాకుండా దానికి ఎలాంటి స్థిరత్వము, దృఢత్వము ఉండదని తెలియజేయడమే కాకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యుసబ్బితుల్లాహు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్థిరమైన మాట ద్వారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్థిరమైన మాట ద్వారా విశ్వాసుల్ని బలపరుస్తాడు అని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవీయడం జరిగింది. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, మనిషి మాట్లాడే మాటల్లో, రాసే రాత్రల్లో మంచి మాట మాత్రమే, దాన్ని మంచి మాట మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపునకు అధిరోహిస్తుంది. ఆ సద్వచనాన్ని, సదాచరణ మాత్రమే పైకి అధిరోహించేలా చేస్తుంది అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమానం ద్వారా అబద్ధం అనేది సత్యాన్ని వక్రీకరిస్తుంది, మోసం చేస్తుంది, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుంది. కనుక అది పత్రికలు, ఛానల్స్, సోషల్ మీడియా ద్వారా వ్యాపిస్తే దాని పాప ప్రభావం మరింత భయంకరంగా ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు, మనిషి ఒక మాట చెబుతాడు, దాని ఫలితాన్ని అతను గ్రహించకపోవడం వల్ల అతను నరకంలో తూర్పు పడమరలంత దూరం వెళ్ళి పడతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. అదేవిధంగా మేరాజ్ సందర్భంగా ఒక వికృత దృశ్యాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఆ దృశ్యాన్ని వివరిస్తూ హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం గారు చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఒక అతన్ని చూశారు,
అతని సమీపం నుండి మీరు వచ్చారు. అతని దవడను, ముక్కు రంధ్రాన్ని, కంటిని, మెడ వెనుక భాగం వరకు చీరేయబడుతూ ఉండడం మీరు గమనించారు. ఇతను ఎవరంటే, ఇతను ఉదయం తన ఇంటి నుండి బయలుదేరింది మొదలు అబద్ధాలు చెబుతూ తిరుగుతూ ఉంటాడు. అతను చెప్పే అబద్ధాలు లోకంలో నలుదిక్కులా అనేది వ్యాపిస్తాయి అని దైవ దూతల నాయకులైన జిబ్రీల్ అలైహిస్సలాం, ప్రవక్తల నాయకులైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ముస్లిం బాధ్యత ఏమిటంటే, అతను చెడ్డ వారిని మాత్రమే కాదు, చెడు మాటలకు కూడా దూరంగా ఉండాలి. ఛానల్స్ కానీ, పత్రిక కానీ, నవల కానీ, లేదా సోషల్ మీడియాకు సంబంధించిన ఏదైనా సరే, ఎందుకంటే చెడు మాట మన హృదయాన్ని చెడగొడుతుంది, మంచి మాటల నుండి, మంచి వ్యక్తుల నుండి దూరం చేస్తుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల యొక్క లక్షణం చెప్పిన మాట, వల్లదీన లా యష్హదూన దూర్, కరుణామయుని భక్తులు అసత్యానికి ఎన్నడూ సాక్షులుగా ఉండరు. ఎప్పుడైనా వారు పనికి మాలిన వ్యవహారం మీదుగా పోవలసి వస్తే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా హుందాగా, గౌరవప్రదంగా దాటి వెళ్తారు అని ప్రవక్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవియ్యడం జరిగింది. అదేవిధంగా మరో సందర్భం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చిన మాట, ఏదైనా పనికి మాలిన విషయం వింటే వారు ఎలాంటి వాదనకు దిగకుండా, మీ కర్మలు మీకు, మా కర్మలు మాకు, మీకో సలాం, మేము మూర్ఖుల వైఖరి అవలంబించలేము అంటూ అక్కడి నుండి తప్పుకుంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవియడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, మనం చెడుకి దూరంగా ఉండడానికి కనుక చెడు సమూహాలకు, చెడు సమావేశాలకు కూడా దూరంగా ఉండాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిస్తున్నాడు, వఇదా రఅయ్త అల్లదీన యఖూదూన ఫీ ఆయాతినా ఫఅరిద్ అన్హుం హత్తా యఖూదు ఫీ హదీసిన్ గైరి. ప్రజలు మా సూక్తుల గురించి విమర్శలు చేస్తూ అపహాస్యం చేస్తుంటే నీవు వారి దగ్గర కూర్చోకు, అక్కడి నుండి లేచి వెళ్ళిపో. వారు ఆ విషయం మానేసి మరో విషయం మాట్లాడుకునేదాకా వారి చెంతకు వెళ్ళకు. ఎప్పుడైనా శైతాన్ నిన్ను మరిపింపజేస్తే జ్ఞాపకం వచ్చిన వెంటనే అలాంటి దుర్మార్గుల దగ్గర నుండి లేచి వెళ్ళిపో. వారి దుష్కర్మ లెక్క గురించి దైవ భీతి పరులపై ఎలాంటి బాధ్యత లేదు. అయితే తప్పుడు వైఖరి విడనాడని వారికి మాత్రం మీరు హితోపదేశం తప్పకుండా చేస్తూ ఉండాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవియడం అనేది జరిగింది. అభిమాన మిత్రులారా, ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. ఈరోజు వార్తాపత్రికల్లో కానీ, ఛానల్లో కానీ, ఇతర సోషల్ యొక్క మాధ్యమాల్లో కానీ మనం తీసుకున్నట్లయితే అనేక మంది అనేక విధాలుగా ముస్లింల మీద అవాకులు చెవాకులు పేలుస్తూనే ఉన్నారు. మనం వింటున్నాము, కొందరు నవ్వుకుంటున్నారు, కొందరు మౌనం వహిస్తున్నారు. అభిమానం మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ నేటి మన మౌనం రేపు అల్లాహ్ ముంద ప్రశ్నించబడుతుంది. కనుక దేహానికి జబ్బు చేస్తే వైద్యం ఇచ్చుకోమా? మరి ధర్మానికి హాని అంటే ఎందుకు నీళ్లు నములుతున్నాం? ఒకరిగా మనం పుట్టలేదా? ఒకరిగా మనం చచ్చిపోమా? మరి తల దించుకుని ఎందుకు బతుకుతున్నాం? తల ఎత్తుకు ఎందుకు బతకలేకపోతున్నాం? మనకు ఆత్మ సమీక్ష అనేది మనందరిలోనూ బయలుదేరాల్సిన ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. కనుక అభిమాన మిత్రులారా, అంతిమంగా మనం గమనించాల్సిన కొన్ని విషయాలు ముక్తసరిగా మీ ముందర పెట్టి నా మాటను నేను పూర్తి చేస్తాను. అభిమాన మిత్రులారా, కుల్ లా యస్తవిల్ ఖబీసు వత్తయ్యిబ్ వలౌ అఅజబక కస్రతుల్ ఖబీస్. పరిశుద్ధ వస్తువులు, అపరిశుద్ధ వస్తువులు ఎప్పుడు సమానం కాజాలవు. అపరిశుద్ధ వస్తువులు అధికంగా ఉన్నా సరే అవి పరిశుద్ధం కాజాలవు. కనుక ఈరోజు కలం రాసే రాతలు ఏవైతే ఉన్నాయో అత్యధికంగా అసత్యాలు, అధర్మాల మీద ఆధారపడి ఉన్నాయి. అయితే వాటికి మనం అదరాల్సిన అవసరం లేదు. సత్యానికి మనం కట్టుబడాలి. కనుక అభిమాన మిత్రులారా, గమనించండి, ఈరోజు మనం రాసే రాతల్ని సైతం చదవగలిగే కళాన్ని మనిషి సృష్టించగలిగాడు, మనకు తెలిసిందే అది. మరి రేపు కిరామన్ కాతిబీన్, వారు మన కర్మల్ని అనేది నమోదు చేస్తున్నారు కదా, రాస్తున్నారు కదా. మరి ఆ కలం ఎంత బలంగా ఉంటుంది, అది ఎంత బలంగా తన గళాన్ని వినిపిస్తుంది అన్నాక ఈ ఆత్మ సమీక్ష అనేది మనందరిలోనూ బయలుదేరాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక అభిమాన మిత్రులారా, కళాన్ని మనం అమానతుగా భావించి దాని బాధ్యతను సజావుగా మనం నిర్వర్తించాలి. కనుక అభిమాన మిత్రులారా, రచయిత అనేవాడు గొప్ప కలంకారుడు అయి ఉండొచ్చు, అయితే అతను ఫత్వాలు ఇవ్వకూడదు.
అలాగే ఒక మహాపండితుడు అనేవాడు కేవలం ప్రజలు కోరుకుంటున్నారు అని వెళ్ళి రాజకీయాల్లో దూరకూడదు. అభిమాన మిత్రులారా, ఎవరి స్థాయి, ఎవరి యొక్క గౌరవం అనేది వారికి ఉంటుంది. ఆ స్థాయి, ఆ సామర్థ్యాన్ని బట్టి వారు పని చెయ్యాలి, అదే రకంగా సేవల్ని అందించాలి. అంతిమంగా నేను ఒక కవి మాటతోటి నా మాటను పూర్తి చేస్తున్నాను. అభిమాన మిత్రులారా, కళలు రెండు, ఇది తెలుసుకుంటే కలుగును కనువిప్పు మెండు. ఒకటి జ్ఞానవంతుని కలం, మరొకటి మూర్ఖుని కలం. నీ ఆత్మరక్షణకు దారి చూపే కళాన్ని ఎంచుకో, పునరుత్థాన దినాన అది నీకు రక్షణ కలిగిస్తుంది. ఉర్దూలో చెప్పారు, కలం కి హుర్మత్ కు కౌన్ జానే, కలం కరీనా కలం హజీనా, ये दरिया इल्म का सफीना, कलम से इजहार लफ्ज पाएं, कलम है किरतास का नगीना, कलम की हुर्मत है हुक्म रब्बी, कलम की हुर्मत को कौन जाने, कलम के दम से उलूम सारे, कलम से बनते हैं शाह पारे, कलम के बिन हर वर्क है सादा, कलम से हैं ये हुरूफ सारे, कलम है एक बाब आगही भी. కనుక అభిమాన మిత్రులారా, కలం అనే ఈ మహదానుగ్రహాన్ని మనం గుర్తించాల్సిన, దాని హక్కును నెరవేర్చాల్సిన, దాన్ని అమానతుగా భావించి తగున రీతిలో దాన్ని ఉపయోగించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. అలాగే మనం కలంకారులను తయారు చేయాలి, కళంకారులను కాదు అన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి, సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.